హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్‌లో డ్రామాలు ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని చాలా రోజులైపోయింది. ఇక మీదట డైలీ ఎపిసోడ్స్ వస్తుంది. రండి డైరెక్ట్‌గా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే అందరూ మూన్ మౌంటైన్ దగ్గరికి బయలుదేరుతూ ఉన్నారు. ఇంక మేము బయలుదేరుతామని అంటూ ఉంటే, జాగ్రత్తగా వెళ్ళండి అని హీరోయిన్ వాళ్ళ నాన్న అంటూ ఉన్నాడు. అంతలో అంకుల్ సూ ఏమో నేను యున్బాకి బాయ్ చెప్పేసొస్తాను అని వెళ్ళిపోతూ ఉంటే, త్వరగా వెళ్ళిరా అని అంకుల్ అంటున్నాడు. ఇక్కడేమో మన యున్బా దిగులుగా కూర్చొని మాస్టర్‌ని చూస్తుంటే నాకు కోపం వస్తూ ఉంది. ఆయన నాతో చెలగాటం ఆడుతున్నాడు అని అంటూ ఉంది. అంతలో అంకుల్ సూ అక్కడికి వస్తున్నాడు. అంకుల్ సూ, మీరు నాతో చెప్పకుండా వెళ్ళిపోతారేమో అనుకున్నాను అని యున్బా అంటూ ఉంటే, నీతో చెప్పకుండా నేనెలా వెళ్ళగలను? సరే నేనింక బయలుదేరుతానని అంటూ ఉంటే, మీరెందుకు అప్పుడే వెళ్ళిపోతున్నారు? మీరు వెళ్ళిపోతే నాకు కాస్త బోర్‌గా ఉంటుంది కదా అని యున్బా అంటూ ఉంది. నేను త్వరలోనే తిరిగొస్తాను. అప్పుడు మనమిద్దరం కలిసి ఈ ఊరంతా తిరుగుదామని అంటూ ఉన్నాడు. యున్బా, నువ్వు నాకేమన్నా చెప్పాలని అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటే, ఆ! అవును. మీరు జాగ్రత్తగా వెళ్లి రండి అని యున్బా అంటూ ఉంది. అది కాక ఇంకేమైనా చెప్పాలని అనుకుంటున్నావా? మీరు త్వరలోనే ఆ మూన్ మౌంటైన్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలరు అని నేను నమ్ముతున్నాను అని అంటూ ఉంది. అది విని అంకుల్ సూ నవ్వుకుంటూ, అది కాదు ఇంకేమైనా ఉందా అని అడుగుతూ ఉంటే, ఓహో! అలా అయితే ఇది కూడా కాదా? కాసేపు ఆగండి. నేను బాగా ఆలోచించి చెప్తాను అనేసి యున్బా ఆలోచిస్తూ ఉంటే, పర్లేదు అనేసి అంకుల్ సూ యున్బాని హగ్ చేసుకొని ఫీల్ అవుతూ ఉన్నాడు. అది చూసి మన హీరోకి కాస్త జెలస్‌గా ఉంది. అందువల్ల చేతిలో ఉండే టీ అంతా కింద పోసేస్తున్నాడు. "యున్బా, నేను కూడా ఇక్కడ ఉండను. కాబట్టి లేనిపోని ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కొని నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు. కాస్త జాగ్రత్తగా ఉండని" అంటూ ఉంటే హీరోయిన్ కూడా నవ్వుకుంటూ బాయ్ చెప్తూ ఉంది. అంకుల్ సూకేమో యున్బాని విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు. బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంకుల్ సూ వెళ్ళిపోయాక యున్బా ఆ మ్యాజిక్ స్టోన్‌ని బయటకి తీసి, మా నాన్నకని నన్ను బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తే ఈ మ్యాజిక్ స్టోన్ గురించి ఈజీగా తెలుసుకోగలను అనేసి హీరోని చూస్తూ, నేను 2 సంవత్సరాలు వెయిట్ చేయలేను అనేసి ఏదో ప్లాన్ చేసుకుంటూ ఉంది. ఇక్కడేమో కియాన్ వాళ్ళ అక్క డోర్ ఓపెన్ చేసుకొని ఎక్కడికో వెళ్తూ ఉంది. తన వెనకాలే కియాన్ కూడా వస్తూ ఉంది. "నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు నాన్నతో పాటు వెళ్ళలేదా?" అని అడుగుతూ ఉంటే, "నువ్వు ఇక్కడుంటే నేను నాన్నతో వెళ్లి ఏం చేయాలి? అందుకే నేను కూడా నీతోనే ఉండిపోయాను" అని అంటూ ఉంది. "లేదు, నువ్వు వెళ్ళు. నాకొక ఇంపార్టెంట్ పని ఉంది" అని అక్క అంటూ ఉంటే, "నువ్వు నాతో చెప్పకపోయినా ఆ ఇంపార్టెంట్ పనేంటో నాకు కూడా తెలుసు" అని కియాన్ అంటూ ఉంది. "నాన్న నీకు ఒక సీక్రెట్ మిషన్ ఇచ్చాడు కదా! అదేంటో నాకు కూడా చెప్పు" అని కియాన్ అడుగుతూ ఉంది. "అదంతా ఏం లేదు. ఇంతకీ నువ్విక్కడికి రావడం నాన్నకి తెలుసా? నిన్నెవరైనా చూసారా?" అని అక్క అడుగుతూ ఉంటే, "లేదు, నన్నెవరూ గమనించలేదు. అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని చూసుకోవడానికే నాన్నకి టైం సరిపోవడం లేదు" అని అంటూ ఉంది. ఇక్కడేమో హీరో క్లాస్ రూమ్‌లో కూర్చొని ఉంటే, యున్బా సీక్రెట్‌గా దాక్కొని హీరోని చూస్తూ ఉంది. ఇప్పుడు యున్బా తనకి కడుపు నొప్పి వచ్చినట్టుగా యాక్ట్ చేస్తూ ఉంది. కానీ మన హీరో ఏమో దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా, మనం ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా అని అంటూ ఉంటే, మాస్టర్ నా వల్ల కావడం లేదని అంటూ ఉంది. ఏమైంది అని హీరో అడుగుతూ ఉంటే, నా కడుపంతా నొప్పిగా ఉంది అని అంటూ ఉంది. హీరో వెంటనే యున్బాని చెక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, యున్బా వెంటనే హీరో చెయ్యి గట్టిగా పట్టుకుంటూ ఉంది. "యున్బా, నువ్వేం చేస్తున్నావు? ముందు నా చెయ్యొదులు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు?" అని హీరో అరుస్తూ ఉన్నాడు. "నేను వదలను. మీరు నాకొక హెల్ప్ చేయాలి. నా మీద మీకు జాలి వేయడం లేదా?" అనేసి యున్బా ఏడుస్తూ ఉంటే, అది చూసి హీరోకి యున్బా మీద కాస్త జాలి వేస్తూ ఉంది. "నిన్ను బయటకి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బంధించి ఉంచారని నీకు బాధగా ఉందా?" అని అడుగుతూ ఉంటే, అబ్బా! కరెక్ట్‌గా చెప్పారు. ఇక్కడ ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. మా నాన్నకి నా మీద అస్సలా ప్రేమ లేదు. నా మీద ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అంకుల్ సూ మాత్రమే. ఇప్పుడు ఆయన కూడా ఇక్కడ లేరని అంటూ ఉంటే, అది విని హీరోకి కోపం వచ్చి యున్బా చేతిని విదిలించేసి పైకి లేచి నిలబడుకుంటున్నాడు. "నేను నీకు సహాయం చేయలేను. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకు" అనేసి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఛ! ఇప్పుడేం జరిగిందని మాస్టర్ ఇంతగా నా మీద కోప్పడుతున్నాడు అని యున్బా అనుకుంటూ ఉంది. ఇక్కడేమో హీరోయిన్ వాళ్ళ నాన్న యున్బా గురించి అడుగుతూ ఉంటే, యున్బాలో చాలా మార్పొచ్చిందని అంటూ ఉన్నాడు. దానికి నాన్నేమో, "నా కూతురు ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను. అది తప్ప నాకింకేం అవసరం లేదని" అంటూ ఉన్నాడు. "మీరేం బాధపడకండి. మీరనుకున్నట్టుగానే అంతా మంచిగానే జరుగుతుంది" అని అసిస్టెంట్ అంటున్నాడు. ఇక్కడేమో యున్బా కజిన్‌ని మీట్ అయ్యి, "ఆ మాస్టర్‌ని నేను ఊరికే వదిలిపెట్టను" అని అంటూ ఉంటే, "నువ్వేమంటున్నావు? నువ్వు మాస్టర్‌ని ఎదిరించబోతున్నావా?" అని కజిన్ అడుగుతున్నాడు. "అలానే ఎవరు చెప్పారు? ఇలా చూడు" అనేసి ఆ మ్యాజిక్ పేపర్‌ని తీసి కజిన్‌కి చూపిస్తూ ఉంది. "దీనికి ఒక మ్యాజిక్ పవర్ ఉంది. దీన్ని యూజ్ చేసి నేను మాస్టర్‌ని హిప్నటైజ్ చేసి నేను అనుకున్నదంతా మాస్టర్ చేత చేయించబోతున్నాను" అని అంటూ ఉంది. అంతలో మాస్టర్ అక్కడికి వచ్చి, "క్లాస్‌కి టైం అయింది. పద వెళ్దామని" అంటూ ఉంటే, "ఓకే మాస్టర్" అనేసి యున్బా వెంటనే ఆ మ్యాజిక్ పేపర్‌ని హీరో వెనకాల అంటించేసి మాస్టర్ ఎదురుగా వచ్చి నిలబడుకొని మాస్టర్‌ని చెక్ చేస్తూ ఉంది. "మాస్టర్,
2 అడుగులు లెఫ్ట్ సైడ్‌కి కదలండి అనేసి మనం చెప్పేదంతా మాస్టర్ చేస్తున్నాడో లేదో అనేసి యున్బా చెక్ చేసి చూస్తూ ఉంది. వాళ్ళు చెప్పినట్టుగానే మాస్టర్ చేస్తూ ఉన్నాడు. కజిన్ ఏమో యున్బా ఇంక టైం వేస్ట్ చేయకు. మనల్ని వెంటనే ఆ మూన్ మౌంటైన్ దగ్గరికి తీసుకొని వెళ్ళమని చెప్పు అని అంటూ ఉన్నాడు. చెప్పొచ్చు కానీ నీ దగ్గర డబ్బులున్నాయా? అని యున్బా అడుగుతూ ఉంటే కజిన్ ఏమో నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని అంటూ ఉన్నాడు. నువ్వు దేనికి పనికిరావురా అని యున్బా తిడుతూ ఉంది. ఒక్క నిమిషం ఆగు అనేసి యున్బా ఏదో ఆలోచిస్తూ ఉంది. వెంటనే మాస్టర్‌ని తీసుకొని వెళ్లి ఒక దగ్గర కూర్చోబెట్టేస్తూ ఉంది. మాస్టర్‌కి ఆల్రెడీ చాలా మంది గర్ల్ ఫాలోయింగ్ ఉంది కదా! వాళ్ళకి ఆటోగ్రాఫ్ పెట్టిస్తూ వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంది. లైన్‌లో రండి అని అంటూ ఉంది. ఇప్పుడు ఆ డబ్బులు, నగలంతా చూస్తూ మన మాస్టర్‌ని మంచిగా వాడుకుంటే ఒక్క రోజులోనే మనం కోటీశ్వరులయిపోవచ్చు అని అంటూ ఉంది. ఇప్పుడు మన దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోవాలి అనేసి చూస్తూ ఉన్నారు. కానీ ఆ సమయంలో గార్డ్స్ అందరూ స్ట్రిక్ట్‌గా కాపలా కాస్తూ ఉన్నారు. యున్బా హీరోని పిలుస్తూ ఉంటే హీరో కూడా యున్బా దగ్గరికి వచ్చి నిలబడుకుంటున్నాడు. మాస్టర్ వాళ్ళందరినీ ఫ్రీజ్ చేయండి అని యున్బా చెప్పగానే మాస్టర్ అక్కడున్న వాళ్ళందరినీ ఫ్రీజ్ చేస్తున్నాడు. కానీ వాళ్ళు జస్ట్ ఒక్క సెకండ్ మాత్రమే ఫ్రీజ్ అవుతున్నారు. మళ్ళీ వాళ్ళు నార్మల్ అయిపోతున్నారు. మాస్టర్ మళ్ళీ ప్రయత్నించండి అని అంటూ ఉంటే మళ్ళీ ఫ్రీజ్ చేస్తున్నాడు. కానీ మళ్ళీ ఒక్క సెకండ్ మాత్రమే ఫ్రీజ్ అవుతూ ఉంటే మాస్టర్ మళ్ళీ ప్రయత్నించండి అని యున్బా అంటూ ఉంది. ఇక్కడ కజిన్ ఏమో యున్బా ఈ పాటికి మూన్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది. కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. తను జాగ్రత్తగా ఉంటే అంతే చాలని కజిన్ అనుకుంటూ ఉన్నాడు. కానీ ఇక్కడేమో మన హీరోయిన్ హీరోకి ఫ్రీజ్ చేయమని చెప్పి బాగా అలసిపోతూ ఉంది. ఇంక నా వల్ల కాదు మాస్టర్ నన్ను ఎత్తుకొని వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టండి అని యున్బా చెప్పగానే మాస్టర్ కూడా అలానే చేస్తూ ఉన్నాడు. యున్బా ఇప్పుడు మాస్టర్ చెయ్యి పట్టుకొని మాస్టర్ మీరు కూడా ఇక్కడే ఉండండి అనేసి చెయ్యి పట్టుకుంటూ ఉంది. అది విని హీరో కూడా అక్కడే కూర్చుంటున్నాడు. ఇప్పుడు తెల్లవారుతూ ఉంది. మన హీరో యున్బా పక్కన కూర్చొని అలా అని నిద్రపోతూ ఉన్నాడు. మన హీరోయిన్‌కి మెలకువ వస్తూ ఉంది. ఇద్దరు చేతులు పట్టుకొని నిద్రపోతుండడం చూసి యున్బా నవ్వుకుంటూ ఉంది. అరె ఛీ! నేనెందుకిలా నవ్వుకుంటున్నాను అనేసి నెమ్మదిగా తన చేతిని లాక్కుంటూ ఉంది. అంతలో మన హీరోకి కూడా మెలకువ వస్తూ ఉంది. కానీ మన హీరోకి అసలేమీ అర్థం కావడం లేదు. ఏ యున్బా నువ్వు నన్నేం చేశావని అడుగుతూ ఉంటే ఆ మ్యాజిక్ పవర్ పోయినట్టు ఉందే. మాస్టర్ నేనేం చేయలేదు. మిమ్మల్ని యూజ్ చేసుకొని కొంతమందికి ఆటోగ్రాఫ్ పెట్టి కాస్త డబ్బులు సంపాదించుకున్నాను. అంతే అని అంటూ ఉంది. నువ్వు చెప్పేదంతా నమ్మబుద్ధి కావడం లేదు. మర్యాదగా నిజం చెప్పు అని మాస్టర్ అడుగుతూ ఉంటే కొంతమంది అమ్మాయిలు మీ చేతిని టచ్ చేయాలని ఆశపడ్డారు. దానికి కాస్త ఎక్స్‌ట్రా అమౌంట్ చార్జ్ చేశాను. అంతే అని అంటూ ఉంది. అది విని హీరోకి కోపం వస్తూ ఉంది. నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అనేసి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మాస్టర్ మీరే నన్ను ఆ మూన్ మౌంటైన్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. మీరు నాకు ఈ హెల్ప్ చేస్తే చాలు. ఆ డబ్బులంతా మీకే ఇచ్చేస్తానని అంటూ ఉంది. హీరో వెంటనే యున్మాని చూస్తూ ఆ మూన్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళడం నీకు అంత ఇంపార్టెంట్‌నా అని అడుగుతూ ఉంటే అవును మాస్టర్ అని యున్మా అంటూ ఉంది. అప్పుడు హీరోకి వాళ్ళ అసిస్టెంట్ చెప్పిందంతా గుర్తుకు వస్తూ ఉంది. ఒకరోజు యున్బా సిగ్గుపడుతూ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలి. అలా చేస్తేనే మీరు మీ లవ్‌లో సక్సెస్ అయినట్టు అని చెప్పి ఉంటాడు. అది గుర్తు తెచ్చుకొని నేను నీకు హెల్ప్ చేస్తాను. కానీ దానికి బదులుగా నువ్వు నాకు ఇంకొక హెల్ప్ చేయాలని అంటూ ఉన్నాడు. అది విని హీరోయిన్ నవ్వుకుంటూ మాస్టర్ నాకు ఈ మాట చాలు. మీరేం చెప్పినా నేను తప్పకుండా చేస్తానని అంటూ ఉంది. అలా అయితే నాకొక ముద్దు పెట్టు అని మాస్టర్ అంటున్నాడు. మాస్టర్ మీరిప్పుడేమన్నారని అడుగుతూ ఉంటే నాకొక ముద్దు పెట్టమన్నాను. నన్ను ముద్దు పెట్టుకోవడం నీకు అంత కష్టంగా ఉందా? అని అంటున్నాడు. అది అవును మాస్టర్ మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉంది. నేనలా చేయలేను అని యున్బా అంటూ ఉంది. ఓకే పర్లేదు నేనింక బయలుదేరతాను అనేసి హీరో వెళ్ళిపోబోతూ ఉంటే యున్బా వెంటనే హీరోకి కిస్ చేసేస్తూ ఉంది. అది చూసి హీరో షాక్ అయిపోతున్నాడు. మాస్టర్ మీరన్నట్టుగానే నేను మీకు ముద్దు పెట్టేశాను. మీరన్నట్టుగానే నన్ను మూన్ మౌంటైన్‌కి తీసుకొని వెళ్ళండి అని అంటూ ఉంది. ఇప్పుడు ఇద్దరు కలిసి మూన్ మౌంటైన్ దగ్గరికి వెళ్తున్నారు. అంతలో యున్బా ఫ్రెండ్ ఒకతను అక్కడికి వచ్చి గ్యాంబ్లింగ్ ఆడడానికి పిలుస్తున్నాడు. ఈ రోజు కుదరదు రేపొస్తాను అనేసి యున్బా వెళ్తూ ఉంటే తనకొక మాస్క్ షాప్ కనిపిస్తుంది. మాస్టర్ కోసం ఒక మాస్క్ కొనుక్కొని హీరో దగ్గరికి వచ్చి మాస్టర్ మీరు నా కోసమే వెతుకుతున్నారా? నేను మీకోసం ఈ మాస్క్ తెచ్చానని అంటూ ఉంది. నీకు ఫాక్స్ అంటే అంత ఇష్టమా అని అడుగుతూ ఉంటే అవును. కానీ మా నాన్నకి ఫాక్స్ అంటే అస్సల ఇష్టముండదు. ఎందుకిష్టముండదు అని హీరో అడుగుతున్నాడు. ఏమో అదంతా నాకు తెలీదు. కానీ నాకు ఫాక్స్ అంటే చాలా ఇష్టము అనేసి హీరో చెవి దగ్గరికి వెళ్ళి అది మాత్రమే కాకుండా నా దగ్గర ఒక చిన్న బుజ్జినక్క ఉంది. అది చాలా క్యూట్‌గా ఉంటుంది అని హీరోయిన్ నవ్వుతూ అంటూ ఉంటే
అది చూసి హీరోకి కాస్త హ్యాపీగా ఉంది. సడెన్‌గా ఏమైందో ఏమో కానీ, ఆ బుజ్జి నక్క నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను మళ్ళీ దాన్ని మీట్ అవుతానో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటే, మీరిద్దరూ మళ్ళీ కలవాలని రాసిపెట్టి ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని హీరో అంటూ ఉన్నాడు. అవును కదా! అనేసి యున్బా హ్యాపీగా ఫీల్ అవుతూ, మాస్టర్ ఒకసారి అలా చూడండి అనేసి లాక్కొని వెళ్తూ ఉంది. ఇక్కడేమో కజిన్ కూడా ప్యాలెస్ నుండి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. తను గోడ మీద నుండి దూకగానే గార్డ్స్ వచ్చి క్యాచ్ పట్టుకుంటున్నాడు. వెంటనే కజిన్‌ని తీసుకొని వచ్చి యున్బా వాళ్ళ నాన్న ముందర నిలబెడుతున్నారు. అంకుల్ మీరేం బాధపడకండి. తను మాస్టర్‌తో పాటే వెళ్ళింది. కాబట్టి తను ఖచ్చితంగా సేఫ్‌గానే ఉంటుందని అంటూ ఉన్నాడు. ఒరేయ్ పిచ్చివాడా! ఆ మాస్టర్ అసలు సేఫో కాదో మనకే ఇంకా తెలీదు కదరా! అలాంటప్పుడు తను మాస్టర్‌తో సేఫ్‌గా ఎలా ఉంటుంది? అని అడుగుతున్నాడు. అది కాదంకుల్ తనకి ప్యాలెస్‌లోనే ఉండి ఉండి బాగా బోర్ కొడుతుందంట. అందుకే ఒక 2, 3 రోజులు బయటకు వెళ్ళింది అని అంటూ ఉంటే అది విని నాన్నకి పిచ్చ కోపమొస్తూ ఉంది. దానివల్ల ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా? తనని బయటకు వెళ్ళనిచ్చి పెద్ద తప్పు చేసేశావు అనేసి యున్బాని వెతకడానికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో ఇద్దరూ కలిసి హ్యాపీగా ఊరంతా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు యున్బా మన హీరోని ఎక్కడికో తీసుకుని వెళ్తూ ఉంది. హీరో ఏమో చేతిలో స్నాక్స్ అన్నీ పట్టుకుని నిలబడుకుని ఉంటే, మాస్టర్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనేసి వాటిని పక్కన పడేస్తూ ఉంది. అంతలో చాలా మంది అమ్మాయిలు వచ్చి యున్బాని హగ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ యున్బా ఫ్రెండ్స్ అనుకుంటా. వాళ్ళందరూ హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మన హీరోకేమో ఏమీ అర్థం కాక కామ్‌గా నిలబడుకొని ఉన్నాడు. ఇక అదే సమయంలో నాన్న యున్బా కోసం ఊరంతా వెతుకుతూ ఉన్నాడు. అసిస్టెంట్ ఏమో నాన్న దగ్గరికి వచ్చి అన్ని ఎంట్రన్స్‌లు క్లోజ్ చేసేసాము. ఖచ్చితంగా యున్బా ఈ ఊరి లోపలే ఉంటుంది. బయటికి వెళ్ళడానికి అవకాశమే లేదని అంటూ ఉన్నాడు. కజిన్ ఏమో యున్బా రెగ్యులర్‌గా వెళ్ళే హోటల్స్‌కి వెళ్లి వెతుకుతూ ఉన్నాడు. కానీ యున్బా ఎక్కడా కనిపించడం లేదు. అదంతా కియాన్ అలానే వాళ్ళ అక్క ఇద్దరు గమనిస్తున్నారు. ఏమైంది అని కియాన్ అడుగుతూ ఉంటే యున్బా మళ్ళీ కనిపించడం లేదని కజిన్ అంటున్నాడు. కానీ వాళ్ళ నాన్న తనని బంధించి ఉంచాడు కదా అని అడుగుతూ ఉంటే యున్బా గురించి మీకు తెలీదు. తుఫాన్‌కి తాళం వేసి ఎవరైనా బంధించగలరా అని డైలాగ్స్ చెప్పేసి పారిపోతుంది అని అంటున్నాడు. ఈ పాటికి యున్బా ఎప్పుడో తప్పిపోయి ఉంటుంది. ఇంక మీకు దొరకదు అనేసి కియాన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అది విని కజిన్‌కేదో ఐడియా వచ్చి అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.